నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? జీవితం మన కోసం అనే ఛానల్ ద్వారా మనం కలుసుకుంటూ ఉన్నాం. మంచి మానసిక స్థితిలో ఉండండి. దిగులుతో, చీకు చింతతో సతమతం అవుతూ, దిగాలు పడి ఏదో పోగొట్టుకున్నాం, అది మళ్ళీ దొరుకుతుందో లేదో అని ఆందోళన చెందుతూ బ్రతకడం వృధా. జీవితం అన్నాక ఎగుడు దిగుళ్ళు ఉండనే ఉంటాయి. ఎత్తు పల్లాలు, లాభ నష్టాలు, సుఖాలు సంతోషాలు ఇవన్నీ మామూలే ఎవరికైనా సరే. వీటినే మనం జీవితపు సవాళ్ళు అంటున్నాం, ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ అంటున్నాం. ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఈ సమస్యలు? మన జీవితాన్ని సరిగ్గా గడపకపోవడం వల్ల, సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల, ఏ సమయంలో ఏం చేయాలో అది చేయకుండా ఇంకేదో చేసి ఉంటాం. కాబట్టి ఇప్పుడైనా వాటిని అన్నిటిని సవరించుకొని మిగిలినటువంటి జీవితంలో లక్ష్యాలను సాధిస్తూ, అంటే ఇంతవరకు జీవితంలో ఏవేవైతే పోగొట్టుకున్నామో వాటిని అన్నింటినీ సాధించుకునే దిశగా అందరూ ముందుకు సాగాలి అన్నమాట. జీవితం అంటేనే సమయం. ఒక పరిమితమైనటువంటి సమయం గురించి మనం ఈ భూమి మీదకి వచ్చాం. అది 20 సంవత్సరాల, 60 సంవత్సరాల, 80 సంవత్సరాల ఎవరికి తెలియదు. అయితే ఈ జీవితం మీరు ఫ్రూట్ఫుల్గా గడిపారా, చాలా నిర్మాణాత్మకంగా గడిపారా లేదా అని పరీక్ష పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. మీ జీవితానికి నిజమైనటువంటి ఎగ్జామినర్ మీరే. జీవితం ఇప్పటివరకు ఎలా కొనసాగింది, ఏం పోగొట్టుకున్నాం, ఏం పొందాం, ఇక మిగతా జీవితంలో ఏమి పొందడానికి అవకాశం ఉంది, మన లక్ష్యాలు, ఎయిమ్స్ ఆఫ్ లైఫ్ ఎలా ఉండాలి, వాటిని సాధించుకోవడానికి మనం ఏ విధంగా శ్రమపడాలి, ఆ మిగతా సమయాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనేదే మనం ఆలోచించాలి. జీవితం అమూల్యము అంటే వెలకట్టలేనిది, అంటే సమయం కూడా వెలకట్టలేనిది అని అర్థం. ఈ విశ్వంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఇచ్చి మనం ఒక సెకండ్ కాలాన్ని వెనక్కి తీసుకురాలేము. సమయాన్ని కొనగలిగేటువంటి, జీవితాన్ని కొనగలిగేటువంటి వ్యాపారస్తుడు, ధనవంతుడు, షరాబు ఇప్పటి వరకు ఈ భూమి మీద కాదు, ఈ విశ్వంలో ఎక్కడా కూడా పుట్టలేదు. జీవితం ఒక అపూర్వమైనటువంటి కానుక, గిఫ్ట్ ఆఫ్ గాడ్, గిఫ్ట్ ఆఫ్ నేచర్ అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే సమయం రెండు రకాలుగా ఉంది. ఒకటి భౌతికమైనటువంటి సమయం, ఫిజికల్ టైం. రెండవది మానసికమైనటువంటి సమయం, సైకలాజికల్ టైం. ఫిజికల్ టైం అనేది మనిషి సృష్టించుకున్నటువంటిది. 24 గంటలు, 365 రోజులు, అవన్నీ మీకు తెలుసు. ఇక్కడ ఒక దినం 24 గంటలు అయితే మరొక గ్రహం మీద అది 180 రోజులు ఉండొచ్చు, లేదా 400 రోజులైతే ఒక రోజుగా అది మనకు కనపడవచ్చు. వాటి వివరాల్లోకి నేను వెళ్ళను. భౌతికమైనటువంటి సమయం దేనికి కావాలి అంటే పనులు చేసుకోవడానికి కావాలి. మనిషి మారాలంటే భౌతికంగా సమయం అక్కర్లేదు. అంటే మానసికమైనటువంటి జీవితంలో ఏవైనా మార్పులు తీసుకురావాలంటే దానికి ఎలాంటి సమయం అక్కర్లేదు, వెంటనే జరిగిపోవడానికి అక్కడ వీలుంది. మీరు ఒక పిసినారి అనుకోండి, దాన్ని వదిలేయడానికి ఎంత సమయం పడుతుంది? అసలు సమయమే అక్కర్లేదు. దానివల్ల జరిగినటువంటి లాభ నష్టాలన్నింటినీ మీరు ఒకసారి అంతర్దృష్టితో, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అంటాం, అంతర్దృష్టితో ఒకసారి చూస్తే
ఆ లోభితనం, ఆ పిసినారితనం అనేది వెంటనే మాయమైపోతుంది. అలాగే సోమరితనం, స్వార్థ చింతన, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇవన్నీ కూడా మీ మానసిక జీవితం నుంచి తీసివేయాలంటే అసలు సమయమే అక్కర్లేదు, వెంటనే జరిగిపోతుంది. కాబట్టి భౌతిక ప్రపంచంలో, భౌతికంగా ఉండేటువంటి సమయంలో మీరు చేసినటువంటి పొరపాట్లను అన్నింటినీ మీరు సవరించుకోవడానికి మిగతా జీవితకాలం ఉండనే ఉంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. యూజ్ యువర్ టైం ప్రాపర్లీ. ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ టైం. వాట్ ఆల్ యూ మిస్డ్ ఇన్ లైఫ్ యూ కెన్ రీగెయిన్, యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరికి ఉండేది 24 గంటలే. కాబట్టి ఒక చార్ట్ వేసుకోండి, 24 గంటల చార్ట్. ఒక రోజులో మీరు ఎన్ని గంటలు దేనికి కేటాయించారు, ఎంత సమయాన్ని వృధా చేశారు, సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే మీరు అభివృద్ధి దిశలో, ప్రగతి పథంలో వెళ్తారో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ ప్లానింగ్కి, ఆ ప్రణాళికకి మీరు కట్టుబడి ఉంటే అభివృద్ధి అనేది మీ సొంతం అవుతుంది. అలాగే నీకు అవసరం అయ్యేదే చెయ్యి, నీకు అవసరం అవుతుంది అనుకున్నదే చెయ్యి. ఉదాహరణకు మీరు యూట్యూబ్ చూస్తున్నారు అనుకోండి, పనికి మాలన్నీ చూస్తున్నారు జనాలు. చారు ఎలా చేయడం, బిర్యానీ ఎలా చేయడం, రకరకాల వంటలు ఎలా చేయడం చూస్తారు. వాళ్ళు జీవితకాలంలో ఒకరోజు కూడా వంటింట్లోకి పోయిన వాళ్ళు అయి ఉండరు. సమయం వృధా. అనకొండ పాము అది ఏ విధంగా వేటాడుతుంది అని చూడడం సమయాన్ని వృధా చేయడమే. ఎందుకంటే ఆ పాము నువ్వు ఉండేటువంటి ప్రాంతంలో లేదు. నువ్వు చూస్తే దేన్ని చూడాలి? ఒక నాగుపాము, కట్లపాము అవి ఏ విధంగా బతుకుతాయి, వాటి విషయం ఎంత ప్రమాదకరం, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, అది నీకు ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాణి నువ్వు ఉండేటువంటి పరిసరాల్లో పెరుగుతుంది కాబట్టి, ఉంది కాబట్టి. మనుషులు జీవితంలో అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేయడం వల్ల జీవితం అంతా కూడా నరకప్రాయంగా మారింది. నరకయాతన అనుభవిస్తున్నారు కూడా. జీవితంలో ఉండేటువంటి దరిద్రానికి ప్రధానమైనటువంటి కారణం సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి పనిని చేయకపోవడమే. ఏ వయసులో ఏ పనులు చేయాలో అవి చేసినట్లయితే తప్పకుండా జీవితం సాఫీగా సాగుతుంది. వయస్సును బట్టి లక్ష్యాలు ఉండాలి. ఏ వయస్సుకు అచ్చట ముచ్చట అంటాం. ఏ వయస్సులో ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోగలిగితే జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. అది మనం చేయడం లేదు. స్కూల్కి వెళ్తాం, అక్కడ మన ధ్యాస ఎక్కడో ఉంటుంది. పనిలోకి వెళ్తాం, అక్కడ నిర్లక్ష్యంగా పనిచేస్తాం. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలంటే అనవసరమైనటువంటి అలవాట్ల జోలికి, మనుషుల జోలికి పోవద్దు. ముఖ్యంగా తాగుడు, వాగుడు ఈ 2 గనక మానేసినట్టయితే సగం జీవితం బాగుపడుతుంది. అనవసరమైనటువంటి విషయాల జోలికి పోకండి. ఏ వ్యక్తులైతే కాలక్షేపం గురించి పనికిమాలిన కబుర్లన్నీ మాట్లాడతారో అలాంటి స్నేహాలను అన్నింటినీ వదిలేయండి. దానివల్ల రక్తి లేదు, ముక్తి లేదు, 2 లేవు. మీకు తీరిక దొరికినప్పుడల్లా మీకు ఆసక్తి ఉన్నటువంటి రంగంలో కృషి చేయండి. సపోజ్ మీకు ఆర్ట్ అంటే ఇష్టం, పెయింటింగ్ అంటే ఇష్టం, లేదా మ్యూజిక్ అంటే ఇష్టం అనుకుందాం. మీకు వారంలో ఒక రోజు సెలవు దినం అని అనుకుందాం. ఆ సెలవు దినంలో మీకు ఆసక్తిగా ఉన్నటువంటి విషయాలను నేర్చుకోవడంలో సమయాన్ని గడపండి. దీని ద్వారా మీ జీవితం చాలా ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుంది.
You will be enriching yourself. This is called enrichment of life. So proper utilization of leisure is very, very essential for students and for every individual for that matter. అనవసరమైనటువంటి స్నేహాలను అన్నింటినీ వదిలేయండి. అనవసరమైనటువంటి అలవాట్లను వదిలేయండి. మనం ఎవరినైతే గొప్ప వ్యక్తులని అంటున్నామో వారు ఏ ఏ రంగాలలో ప్రగతిని సాధించారని మనం పొగుడుతున్నామో వారందరికీ కూడా ఉన్నది 24 గంటలే పరిమితమైనటువంటి జీవితమే. వాళ్ళు ఆ సమయాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు కాబట్టి వాళ్ళు అలాంటి ప్రగతిని సాధించారు. మీరు కూడా సాధించగలరు. జరిగిపోయినటువంటి నష్టాన్ని మర్చిపోండి. ఒక నూతన ఉత్సాహంతో, ఒక నూతనమైనటువంటి ప్రణాళికతో మీ శక్తిని, యుక్తిని ఉపయోగించినట్టయితే తప్పకుండా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించగలరు. ఆలస్యం చేయడం అంటే సమయాన్ని కోల్పోవడమే. అంటే ఏ సమయానికి ఏది చేయాలో, ఉదాహరణకి మీరు 9 గంటలకి స్కూల్కి వెళ్ళాలనుకోండి, మీరు 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళినా అక్కడ కొంత పాఠాన్ని మీరు కోల్పోతారు. ఆలస్యం చేయడం వల్ల జీవితంలో మనం సమయాన్ని కోల్పోవడమే కాకుండా మనం అనుకున్నటువంటి పనులను కూడా చేసుకోలేకపోతాం. సరి అయిన సమయంలో మనం పొలాన్ని సిద్ధం చేసుకొని ఉండి సరి అయిన సమయానికి విత్తనాలను నాటితే మనకు సకాలంలో మంచి పంట రావడానికి వీలవుతుంది. అలాగే జీవితం అనేటువంటి పొలంలో లక్ష్యాలు అనేటువంటి విత్తనాలను మనం నిత్యం ప్రతిరోజు నాటుతూ, పోషిస్తూ, పెంచుతూ ఆ విధమైనటువంటి జీవన వ్యవసాయాన్ని మనం చేసినట్టయితే తప్పకుండా మంచి పంటను, మంచి ఫలాలను మనం తప్పకుండా పొందిన వాళ్ళం అవుతాం. కాబట్టి సమయం అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి అంశం. సరి అయినటువంటి కాలంలో తగినటువంటి పని చేయడం అంటే సమయాన్ని మనం గౌరవించిన వాళ్ళం అవుతాం. అది గ్రహించి ప్రతి వ్యక్తి, విద్యార్థి అయినా, ఉద్యోగస్తుడైనా, గృహిణి అయినా, ఎవరైనా సరే, ఏ రంగంలో ఉన్నవారైనా సరే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకొని వృధా చేయకుండా సరైనటువంటి లక్ష్యాలను వారి యొక్క ప్రణాళికలో రూపొందించుకుంటే విజయం వారి సొంతం అవుతుంది. నమస్కారం.